యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్ 2023లో 54 ర్యాంకులను సాధించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. ఏపీ, తెలంగాణలో 17 ర్యాంకులను తమ విద్యార్థులు పొందారని చెప్పారు. ఆల్ ఇండియా 3, 5, 16, 19 ర్యాంకులతో పాటు 780 ర్యాంకు సాధించిన అభ్యర్థి ఉదయ్ కృష్ణారెడ్డిని ఆయన సన్మానించారు. ఉదయ్ కృష్ణారెడ్డి తెలుగు మీడియంలో చదువుకొని ర్యాంకు సాధించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. శరత్ చంద్ర అకాడమీ సహకారంతోనే తనకు ర్యాంకు వచ్చిందన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఫైనల్ ఫలితాల్లో నాకు 780 ర్యాంక్ రావడం జరిగింది. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 2018లో స్టార్ట్ చేశాను. 2013 నుంచి 2018 వరకు నేను పోలీస్ కానిస్టేబుల్ పనిచేశాను. పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నాకు జరిగినటువంటి ఒక ఇన్సల్ట్ వల్ల నేను ఆ జాబ్ని రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నిర్ణయించుకున్నప్పుడు నేను శరత్ సార్ దగ్గరికి ఒక మెంటర్గా సార్ని హెల్ప్ చేయమని చెప్పేసి సార్ని అప్రోచ్ అయ్యాను. అదేవిధంగా 2018 నుంచి స్టార్ట్ చేసి 2019లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూకి వరకు వెళ్ళడం జరిగింది. కానీ ఫైనల్ సెలక్షన్లో 9 మార్కులతో లిస్ట్లో ఉండలేకపోయాను. తర్వాత 2 అటెంప్ట్స్ ఇచ్చాను. తర్వాత 2 అటెంప్ట్స్లో నేను సీసాట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. కానీ ఇది 4వ అటెంప్ట్. ఈ 4వ అటెంప్ట్లో నాకు 780 ర్యాంక్ అనేది రావడం జరిగింది. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి ఈ సంవత్సరం 54 ర్యాంక్స్ వచ్చాయి. అందులో ఒక 17 ర్యాంక్స్ దాకా ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ వచ్చాయి. రిమైనింగ్ ర్యాంక్స్ మా విజయవాడ, హైదరాబాద్ బ్రాంచ్ అనే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ నుంచి, ఇంటర్వ్యూ గైడెన్స్ నుంచి టెస్ట్ సెషన్స్ రావడం జరిగింది. అయితే ఇందులో ర్యాంక్ 3 ఆర్నే రెడ్డి మన దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంది. ర్యాంక్ 5 రుహానీ లాస్ట్ 2 years నుంచి కూడా గైడెన్స్ తీసుకున్నారు. అలాగే 16th ర్యాంక్, 19th, 24th ఈ రకంగా 54 ర్యాంక్స్ రావడం జరిగింది. అయితే ఇందులో ఈ సంవత్సరం వచ్చిన ర్యాంక్స్లో ఒక స్పెషల్ ర్యాంక్ నాకు ఏంటంటే ఉదయ్ కృష్ణది. అతనికి వచ్చిన ర్యాంక్ 780. ఎందుకంటే ఉదయ్ కృష్ణ అతనికి 5 years ఏజ్ అప్పుడే పేరెంట్స్ని కోల్పోయాడు. వాళ్ళ నాయనమ్మ గారి అతనికి చదివించారు చిన్నప్పటి నుంచి కష్టపడి. అలాగే అతను తెలుగు మీడియంలో ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా హీ హాస్ డన్ వొకేషనల్ ఎడ్యుకేషన్. అలాగే మన ఉదయ్ BA చేసి తర్వాత కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ దాన్ని మానేసి మన దగ్గర రావడం జరిగింది. మెయిన్స్కి కావాల్సిన ఆన్సర్ అడిషన్స్ అవసరాన్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అయితే కోచింగ్ సెంటర్గా మేము ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ 90% ఆఫ్ ది రీజన్ ఫర్ ద ర్యాంక్ స్టూడెంట్ అవుతారు. కోచింగ్ సెంటర్ కంట్రిబ్యూషన్ 10% మాత్రమే ఉంటుంది నా ఉద్దేశంలో. సో దో వి సపోర్టెడ్ హిమ్. ఉదయం కష్టపడడం కానీ, మిగతా స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కానీ, ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకుండా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఫ్లెక్సిబుల్గా అతను తప్పులు చెప్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకుంటూ దాన్ని మార్చుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ఉదయ్ ఈజ్ రియల్లీ హీరో ఫర్ ద స్టూడెంట్స్.